సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో మౌరి అందాలు పార్ట్ 4 వీడియోస్ అయితే మేము ముందరకు వచ్చేసాను. ఈ వీడియోలో అయితే 2 వ్లాగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఒకటి వచ్చేసి మౌరి అందాలు పార్ట్ 2 కంటిన్యూషన్, ఇంకోటి వచ్చేసి మౌరి అందాలు పార్ట్ 4 వీడియో. దానిలో అయితే నేను ఒక టెంపుల్ని అయితే విజిట్ చేశాను. ఆ టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఏ విధంగా ఉంటుందో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూసి అయితే తెలుసుకోండి. సో ఇంకా మీతో కొంచెం మాట్లాడాలి. లాంగ్ టైం నో సీ. అందరు ఎలా ఉన్నారు? అంతే అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వచ్చేయండి. సో మౌరి అందాలు పార్ట్ 2 అయితే ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఈ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఏంటి లాంగ్ టైం నో సీ, అందుకనే వాయిస్ కూడా కొంచెం మారినట్టుంది. సో వీడియోలో చెప్పినట్టే ఇదైతే వ్లాగ్ నెంబర్ 1 అనమాట. మీరు అనుకోవచ్చు ఈ వ్లాగ్ అయితే సపరేట్ గా అప్లోడ్ చేసి ఆ వ్లాగ్ సపరేట్ గా అప్లోడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. నేను కూడా అలాగే అనుకున్నా. కాకపోతే ఇదైతే చాలా చిన్న వ్లాగ్ అనమాట. మౌరి అందాలు పార్ట్ 2 కంటిన్యూషన్ అయితే. సో దట్స్ వై ఐ డిసైడెడ్ టు యాడ్ అనదర్ పార్ట్ ఇన్ దిస్ వీడియో. నాకు తెలియదు. ఐ డోంట్ నో. నాతో ఎందుకులే నీకు బతుకు. యాక్చువల్లీ ఈ వీడియోని అయితే 2024 లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకున్నా. కాకపోతే ఆ టైంకి అయితే వీడియో అయితే కంప్లీట్ అవ్వలేదు. పైగా కంప్లీట్ అయిన కొంచెం డ్రాఫ్ట్ కూడా డిలీట్ అయిపోయింది. సో ఆ సోదంతా పక్కన పెడితే ఇప్పుడు మేమైతే మా ఊరు చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి నీళ్ళు చూడ. నేను ఓ షిట్ మ్యాన్, మొన్నటిదాకా వర్షాలు పడినా కానీ ఈ రోజు ఏంది నీళ్ళు లేవు. ఇంకేం చేస్తాంలే, లైట్ తీసుకొని ఇదే చూసేసి వెళ్ళిపోదాం. చెరువు లోపలికి వెళ్లే కొద్దీ చేపల వాసన అయితే ఎక్కువ అవుతుంది. అంతేలే, చెరువు అన్నాక చేపలు ఉండవో ఏంటి, నీళ్ళు లేనప్పుడు అవి కూడా చచ్చి ఉండవో ఏంటి. సో ఇక్కడ కాదు అసలైన మజా వచ్చేది. మనం అయితే పైకి ఇంకా వెళ్తే అక్కడ ఒక మినీ డ్యామ్ ఉంటది. అక్కడ రియల్ మజా వచ్చేది. సో ఇప్పుడు మేమైతే ఆ మినీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే చిన్న కాలువ అనమాట. ఈ చిన్న కాలువ మీద అయితే ఈ మినీ డ్యామ్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. గూగుల్లో చూస్తే దీని పేరు అయితే ఎస్ఆర్ పల్లి మినీ డ్యామ్ అని వస్తుంది. ఈ డ్యామ్ కి దగ్గరలో ఉండే ఊరు పేరు అయితే సీతారాంపల్లి. ఆ ఊరు పేరు అయితే ఈ డ్యామ్ కి పెట్టారనుకుంటున్నాను నేనైతే. ఇంక ఈ డ్యామ్ గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదులే కానీ మ్యూజిక్ పెట్టేసా, చూసేయండి. డ్యామ్ ని మొత్తం అయితే ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తారు. సో అంతే అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? వీడియో అయిపోలేదులే సామె, వ్లాగ్ నెంబర్ 1 అయిపోయింది. ఇంత చిన్నగా ఉంటది అని చెప్పేసి పాతగుడి వ్లాగ్ కూడా దీనిలో యాడ్ చేసింది. లేకపోతే ఊరికేనా. ఈ ప్లేస్ అయితే ఎక్కడుందో తెలుసా? సారీ, నేనే చెప్పాలి కదా. మా ఊరు చెరువు కిందే ఉన్న తూమిది. ఆ రోజే దీన్ని గమనించి ఇక్కడికి వెళ్ళేసి ఉంటే ఇంకో పాట చేయాల్సి వస్తుందా దీన్ని. గైస్ అదిగోండి అక్కడ చూసారా మేకల్ని చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? సరేలే పోడిని చాలుగానే బాగా దీన్ని రెడీగా ఉండండి, అసలుకే ఆదివారం వస్తుంది. సర్లే ఈసారికి వదిలేసా, పోయి హ్యాపీగా గడ్డి మేయండి. అబ్బొచ్చా, నేనా వదిలేది? అక్కడ వాటిని కాయడానికి వచ్చిన ఓనర్లు కూర్చొని ఉన్నారు. లేకపోతే ఎప్పుడో ఒక మేకను వేసుకొని వెళ్ళిపోయేవాడిని కదా. రోడ్డు చూసారా ఎంత ఎత్తుగా ఉందో? మేము ఇక్కడికి ఏ బండి వేసుకొని వచ్చామో తెలుసా? సోమసల బ్లాగ్ లో వేసుకొని వెళ్ళిన గ్లామర్ బండి వేసుకొని వచ్చాము. నేను, మీరు లాస్ట్ వీడియోస్ లో చూసిన ఒక అన్న, ఇంకా మా ఇంటి పక్కన ఉండే ఒక అన్న వచ్చాము. నేను బండి మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ బండి అక్కడ ఎక్కలేక బర్న్అవుట్లు కొడుతుంది ఆడే. ఆ తర్వాత అన్న ఏమన్నాడంటే, నాయనా నువ్వు దిగి ముందర దాకెళ్ళు, మేమైతే బండి వేసుకొని వస్తాము, ఆ తర్వాత ఎక్కించుకొని పోతాము అన్నారు. 100% బండి ఫాల్టే గైస్, నా తప్పేం లేదు.
ఈ రోడ్ ని పట్టుకొని స్ట్రైట్ గా వెళ్తే మా ఊరు పక్క నుండే బ్రాహ్మణపల్లి అనే ఒక ఊరు వస్తుంది. ఇంకా ఆ పాత గుడికి వెళ్ళాలన్నా ఈ దోవలోనే వెళ్ళాలి. సో గైస్ బ్యాక్ టు ద బైక్ వ్యూ. కంపకాడ చెట్లు అయితే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తే భయం వేస్తుంది బండి ఆడ పంచర్ అవుద్దని. ఇంకా ఇదిగోండి మా ఊరి చెరువు. నీళ్ళు అయితే ఈసారి ఎన్ని ఉన్నాయో. పార్ట్ 2 కంటిన్యూషన్. ఇక్కడ చూడండి గైస్ మాకైతే బర్రెలు అడ్డం వచ్చాయి. ఫస్ట్ అయితే మాకు దారి ఇవ్వవు అనుకున్నా, కాకపోతే నన్ను చూసి బైక్ మీద మనోడే ఉన్నాడని చెప్పేసి ఇదిగోండి గైస్ ఇక్కడే నాకు ఆ ఇంజరీస్ అయితే అయ్యింది. ఇక్కడ చూడండి గైస్ ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయో. తప్పించుకొని వెళ్తున్నావు ఈ కాంపాల నుంచి మేము. సో గైస్ మేమైతే చాలా సేపు జర్నీ చేసిన తర్వాత అయితే ఆ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మీరైతే చూడొచ్చు ఆ గుడిని. సో ఇదిగోండి గైస్ ఆ గుడి అయితే. దీన్ని అయితే కట్టాలా వదిలేశారు. వదిలేయకూడదు కాబట్టి పైన అయితే కొత్త రేకులు వేశారు అంతే. ఇంకా ఇక్కడ చూడండి గైస్ మేకర్లు గొర్రెలు పోకుండా అయితే అడ్డం పెట్టారు. క్లీన్ చేస్తే బాగుండేది గైస్ ఈ గుడిని. ఇంకా గైస్ ఈ విగ్రహం అయితే కాలభైరవ స్వామి విగ్రహం అన్నమాట. ఇంకా ఈ అమ్మవారి పేరు అయితే మాకు కూడా సరిగ్గా తెలియదు. అన్న చెప్పిన దాని ప్రకారం అన్నపూర్ణ దేవైనా లేదంటే భువనేశ్వర దేవైనా అయి ఉండొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి గైస్ ఏ విధంగా చేసేసారో ఈ గుడి దగ్గర అయితే. పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి అయితే అస్సలు చేయకూడదు గైస్. ఇంకా దేనికిలే దీని గురించి చెప్పుకోను కానీ పైన అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసాము. వాటికైతే మ్యూజిక్ యాడ్ చేసి అయితే పెట్టి ఇంకా వీడియోస్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. ఈసారి వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో గైస్ మేమైతే గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ దీన్ని వీడియో తీస్తున్నాము. చాలా నీళ్లు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. మేము ఈ వీడియోస్ అయితే స్టార్టింగ్ లోనే తీసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఫస్ట్ గుడి వీడియో తీసేసి ఆ తర్వాత వచ్చి దీన్ని వీడియో తీద్దాం అనుకున్నాము. ఇక్కడ నీళ్ళు అయితే సౌండ్ చేసుకుంటూ పోతున్నాయి. ఒకసారి ఫుటేజ్ అయితే పెడతాను మ్యూట్ చేయకుండా. చూసారా ఎంత ఎక్కువ సౌండ్ చేస్తున్నాయో. ఇంకా ఇక్కడ చూపించాల్సింది మొత్తం అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాము. సో గైస్ మేమైతే ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నీళ్లు ఎక్కువైనప్పుడు చేపలు తప్పించుకోకుండా అయితే వల అయితే వేసేసారు. నన్ను అడిగితే ఇప్పటికైతే కొంచెం తక్కువే ఉన్నాయి నీళ్లు అయితే. నీళ్లు గనక ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ మొత్తం అంతా నీళ్లు వచ్చేసేవి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళగలిగాము. నీళ్లు ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే పాత ఫుటేజ్ ఉంది, అది చూపిస్తాను చూసేయండి. ఇంకా దీన్ని చూసి మీరేదో సముద్రం అనుకోమాకండి. ఇదైతే మా ఊరు చెరువే గైస్. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మా ఊరు చెరువులో అయితే అలలు కూడా వస్తాయి. ఇంకా ఇక్కడ చూడండి గైస్ ఎంత చెత్త చేసేసారు ఇక్కడంతా. ఇవి గనక నీళ్ళల్లో కలిస్తే ఈ ప్లాస్టిక్ ని ఇంకా గాజు పోలికల్ని చేపలే తింటాయి. మళ్ళీ ఆ చేపల్ని మనం తింటాం. ఎటు చూసుకున్నా మనకే నష్టము. దీని మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి గైస్. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మీ ఇష్టం ఉంటే చేసుకోండి, ఇష్టం లేకపోతే చేయకండి. ఇంకా మీరు కనుక నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో మీ ముందరకైతే తీసుకొస్తాను. సో ఈ వీడియో అయితే భోగి రోజు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీ భోగి. ఇంకా వీడియోలో మీరు కామెంట్ చేయడానికి ఏమీ లేదనుకుంటే
మీకు సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు ఇచ్చారో కింద అయితే కామెంట్ చేయండి. సో బాయ్.